లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో లక్ష మల్లెలార్చన వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించారు. సంతపేటలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సన్నిధిలో లక్ష మల్లెలార్చనను వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గోపీస్వామి ఆధ్వర్యంలో తొలుత ఆంజనేయుని ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. అనంతరం రామబంటు అయిన హనుమంతుని మూలవర్లు ఉత్సవ మూర్తులకు మల్లెలతో అభిషేకాలు జరిపారు. సహస్రనామ అర్చనలు చేపట్టారు. అనంతరం ఆంజనేయుని పవిత్ర పాదాలను తాకిన పుష్పాలను అందుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. భక్తులందరికీ మల్లెలను పంపిణీ చేశారు. ఆంజనేయుని జన్మ నక్షత్రం అయిన పూర్వభద్రను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాలకు ఉభయకర్తలుగా వర్లపూడి ప్రభాకర్ దంపతులు వ్యవహరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మన సింహాపురి పట్టణంలో ఇది పినాకిని నది ఒడ్డు అనగా పెన్నా నది తీరం. ఇది ఒకప్పుడు ఈ తర్వాత వెనక ఇళ్ళన్నీ ఏర్పడ్డాయి. మన సొంతపేటలో వేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి ఇష్టమైన రోజు ప్రతి సంవత్సరము చైత్రమాస పౌర్ణమి. ఆనాడు అతని పుట్టినరోజుగా మేము పండితులందరూ కూడా భావిస్తారు. ఆ రోజుమైన తర్వాత ఈరోజు పునఃపూజ సందర్భంగాను మరియు స్వామివారికి ఇష్టమైన ప్రత్యేక జన్మ నక్షత్రం కూడాను ఈరోజే, పూర్వాభాద్ర నక్షత్రం ఈరోజే, అది కూడా శనివారమే వచ్చినది. కావున ఈరోజు శ్రీ వడ్లపూడి ప్రభాకర్ గారు ఉభయగతులుగా వ్యవహరిస్తూ ఈరోజు చక్కగా లక్ష మల్లెల అర్చన జరుగుతున్నది. భక్తులందరూ ఏం చేసి స్వామివారికి కృపకు పాత్రులని ఆశిస్తున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు. సకలం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం నమో ఆంజనేయ వరద గోవింద. యాక్టర్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల్లో ఏర్లై పారుతున్న నకిలీ మద్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఓటర్లు. తండ్రుల కోసం తనయుళ్ల ప్రచారాలు, ఓట్లు వేసి గెలిపించాలని అభ్యర్థనలు. సత్తా ఉన్న నాయకులకే మా ఓట్లు, అభివృద్ధి చేసేవారే ప్రచారానికి రండి. టైలర్స్ కాలనీలో వెలసిన ఫ్లెక్సీలు. అంజనీ సుతుని జన్మ నక్షత్ర వైభవం ఘనంగా సంతపేట హనుమంతుడికి లక్ష మల్లెల అర్చన.